పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యల రైతుల నుంచి వచ్చామండి. మాకు గత 3 రోజుల నుంచి 100 కౌంట్ నుంచి బేసిక్ చూసుకుంటే రోజుకి 10 రూపాయల కాడికి 40 రూపాయలు తగ్గించేశారు. ఇలా చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా తగ్గించేటట్టు చాలా భారీ నష్టాలతో రైతు ఈవేళ నిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫీడ్ ప్లాంటు రొయ్యల ప్లాంటు ఒకటే యజమాని. ఫీడ్ ఏమో రేటు పెరుగుతుంది, రొయ్యి రేటు తగ్గుతుంది. ఇది సిండికేట్ గా వీళ్ళందరూ ఏర్పడి కావాలని రేట్లు ఎక్స్పోర్ట్ రేట్ ఉన్నా సరే కావాలని తగ్గించి రైతులు ఇబ్బంది పెట్టడం, సరుకు ఎక్కువ ఇస్తే తగ్గించేయడం ఇది పద్ధతి కాదు. రొయ్యలు రైతులందరూ కలిసి వీరవాసన మండలంలో రోడ్డు ఎక్కే పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రేట్లని పురమాయించి ఫిక్స్డ్ చేసి ఆ ప్రకారం చేయమని చెప్పి ఖరీదులు చేయాలని ఆంక్షలు పెట్టినప్పటికీ ఈ సిండికేట్ వ్యవస్థ అంతా కలిసి రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున మరి అధ్యక్షులు చెప్పినట్లుగా ఫీడు కొనే ఆయనే రొయ్యలు కొంటున్నాడు. 2500 రూపాయలు 25 కేజీల బస్తాను పెట్టిన తర్వాత కేజీ మాకు ఇక్కడికి వచ్చేసరికి 3-4 రోజుల్లో 40 రూపాయల రేటు తగ్గించిన పరిస్థితి. మరి దీనికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది రైతులకి. మేమేమంటామంటే ప్రభుత్వం దీంట్లో స్పందించాలి. వీళ్ళు ఎక్కడైతే సిండికేట్ అయిపోయినారో ఆ సిండికేట్ని విచ్ఛిన్నం చేయాలా. ఎప్పుడు కూడా ముందు ఒక వాయిస్ లేపుతున్నారు, రేట్లు లెక్కిచ్చేస్తున్నాం ఏదో వచ్చేస్తున్నాం చెప్పి వాళ్ళే ఆ రైతులను కన్ఫ్యూజన్ లో పెట్టి రేటులు తగ్గించి వాళ్ళు సొమ్ము చేసుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం.